మల్కాజ్గిరి అభివృద్ధి కుంటుపడింది అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టాం. దీనికి ఎవరన్నా సరే సవాల్ చేస్తున్నా, మళ్ళా కూడా ఇంకోసారి సవాల్ చేస్తున్నా, ఎమ్మెల్యే వచ్చిన కార్పొరేటర్లు వచ్చిన ఈ సంవత్సరాల్లో మీరు ఏం చేశారో తీసుకురండి, మేము పబ్లిక్ రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికి. ఈరోజు మల్కాజ్గిరికి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరు కూడా పని మీద ధ్యాస పెట్టలేదు. కేవలం ఎవరినో విమర్శిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే కష్టపడుతున్నారు తప్పించి డబ్బులు దోచుకుంటున్నారు, బిల్డర్లను హింసిస్తున్నారు, ఎమ్మెల్యే అండదండలు చూసుకుని చెలరైపోతున్నారు. ఇట్లాంటి పని చేయని చెత్త కార్పొరేటర్లు మాకొద్దు. డౌన్ డౌన్ కార్పొరేటర్లు, డౌన్ డౌన్ ఎమ్మెల్యే, డౌన్ డౌన్ ఎమ్మెల్యే, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య అనేది ఉండేది కాదు. ఎవరిని కూడా రోడ్ల మీద కొట్లాడనిచ్చేటోడు కాదు. ఆయన ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది, పోలీస్ రియాక్ట్ అయ్యేది, పెట్రోలింగ్ వ్యాన్లు వచ్చి. ఈరోజు గంజాయి విచ్చలు వీడిగా ప్రతి కాలనీలో చిన్న చిన్న పిల్లలు 9th క్లాస్ పిల్లలు కూడా ఇక్కడ గౌతమ్ నగర్ కానీ అయ్యన్న నగర్ కానీ మొత్తం మల్కాజ్గిరి మొత్తం అన్ని కాలనీలలోనూ గంజాయి అడ్డాయి అయిపోయింది. గవర్నమెంట్ ఆఫీసులలో కూడా రాత్రి పూట్ల గంజాయి తాగుతున్నారు పిల్లలు దూకేసి. ఇది చాలా అంటే చాలా విపరీతమైన ప్రాబ్లము. ఈ ప్రాబ్లంని మైనంపల్లి హనుమంతరావు గారు ఉంటే సాల్వ్ చేసేవాళ్ళు అని చెప్పి జనాలంతా అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళా క్లియర్గా ఇంకో విషయం చెప్తున్నాం ఏంటంటే, శాంతి భద్రతల సమస్యలు ఒక కొలిక్కి రావాలంటే మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారు వస్తే కానీ మల్కాజ్గిరికి ఈ ప్రాబ్లం పోదు. నా పేరు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే అన్న, ఇప్పుడు దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. అయ్యన్ నగర్లో చెప్పలేనన్ని దోమలు ఉన్నాయి. శానిటేషన్ వాళ్ళు కనీసము వారానికి ఒకసారి కూడా పొగ అనేది కొడతలేరు. కాబట్టి గతంలో మేము సాక్షి వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు మేము డైరెక్ట్ కమిషనర్తో మాట్లాడితే 2 రోజులు మాత్రం బాగా చూపించారు దోమలు లేకుండా. ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు అయితే దోమలది అసలు ఒక నెల అవుతుంది కొట్టక. దానివల్ల చాలా రోగాల పాలవుతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే మంచినీళ్ళు కూడా ఈరోజు మైనపల్లి అన్న ఉన్నప్పుడు మంచినీళ్ళు మంచిగా ఇప్పిండ్రు. ఆయన పోయినాక ఏంటంటే తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది నీళ్ళు ఇస్తలేరు అనే విధంగా ధోరణి తీసుకొస్తారు. ఎందుకంటే ఇది మంచి ధోరణి కాదు. కాబట్టి గతంలో ఎట్లా వచ్చినా ఇప్పుడు కూడా అట్లా రావాలని చెప్పి ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి రాజకీయాలు చేయడం, చెత్త రాజకీయాలు చేయడం బాగుండదు. ఎందుకంటే పబ్లిక్ అందరం సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి గతంలో ఎందుకు వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేవా అని అట్లా చూపించడం కూడా కరెక్ట్ కాదన్న. ఏదన్నా ఉంటే ముఖాముఖిగా మాట్లాడుకోవాలి, కానీ అనవసరమైన రాజకీయాలు చేసి ఒక మీద బురద చల్లడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. అయ్యన్నగర్లో మన మైనపల్లి అని ఉన్నప్పుడు ఒక 10 లక్షలు పెట్టి బూస్టర్లు వేపించి నీళ్లు మీ దాకా 150 అడుగుల ఎత్తు వరకు ఇచ్చిండు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అప్పుడున్న వాటర్ ఇప్పుడున్న వాటర్ ఒకటే. కాబట్టి దీనివల్ల ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి ప్రజాప్రతినిధులను మరీ కోరుకుంటాం. ఎందుకంటే ఏలేటోళ్ళు మీరే ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే లేడు కాబట్టి మేము అడగట్టట్టు లేదు. కాబట్టి మీరే ఎమ్మెల్యే ఉన్నారు, మీరే కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి ఇది మీరు ఆలోచించి, మరి గతంలో మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినాయి, మరి గతంలో మేము కూడా అప్పుడు పనిచేసాం. ఇప్పుడు ఎందుకంటే మేము చెప్పుకోవడం మాకు సిగ్గుసేట అనిపిస్తుంది. కాబట్టి మీరు బురద జల్లే కార్యక్రమం చేయకుండా యథావిధిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామని. నమస్కారం అండి, నేను మోహన్ రాజు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ని. గౌతమ్ నగర్ వాస్తవండి. గౌతమ్ నగర్ కాలనీలో కానీ గౌతమ్ నగర్ పార్కులో కానీ గత 15 రోజుల నుంచి ఏ విధమైనటువంటి చెత్త క్లియర్ చేయట్లేదు. గుట్టలుగా చెత్త అట్లా పేరుకుపోయింది. ఆ చెత్తని ఇంట్లో వాళ్ళు ఊడ్చి పక్కకు పెట్టడం, వాళ్ళు చెత్త తీసుకోపోకపోవడం మూలంగా దాన్ని అంటబెట్టడం, దానివల్ల పొల్యూషన్ రావడం, అలాగే దోమలు, విపరీతమైన దోమల మందు కొట్టేటువంటి దిక్కులేదు. ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి శానిటేషన్ మీద సమీక్ష జరిగేది. ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి పెద్ద వ్యాన్లు వచ్చి మొత్తం క్లియర్ చేసిన చెత్త అంతా తీసుకొని పోతున్నాయి. ఈరోజు కనీసం ఆ చెత్త గురించి కూడా పట్టించుకోలేనటువంటి చెత్త కార్పొరేటర్ ఉండడం వలన గౌతమ్ నగర్ ఈ పరిస్థితికి వచ్చింది. ఎమ్మెల్యే కూడా
హనుమంతన్ నేషన్ రోడ్ల మీద తిరుగుతుండు, హనుమంతన్ నేషన్ అండర్ డ్రైనేజీల మీద తిరుగుతుంది. కానీ కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు, మల్కాజ్గిరికి వాళ్ళు చేసింది లేదు. గౌతమ్ నగర్ పర్టికులర్గా గౌతమ్ నగర్ ఆర్యూబీని పెద్ద షో చేసాడు ఎమ్మెల్యే వచ్చి, నేను చేసేస్తా ఇంక 2 రోజుల్లో పని అయిపోతుందని చెప్పి అందరికి పెద్ద హామీ ఇచ్చి అడవుట్ చేసిపోయింది. జ్యోతినగర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఉత్తమ్ నగర్ వరకు మైనంపల్లి హనుమంతరావు వేసిన రోడ్లు, మైనంపల్లి హనుమంతరావు గారు వేసిన ఆర్యూబీలు తప్పించి ఇంకేం లేదు. మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆ ఆర్యూబీకి 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఇక్కడ ఉన్న ఉత్తమ్ నగర్ ఆర్యూబీకి కూడా ఆయన శాంక్షన్ చేయించిన 12 కోట్లే ఈరోజు దానివల్ల ఆర్యూబీ పూర్తిగా కంప్లీట్ చేయగలిగారు. అప్పట్లో పీరియడ్లో స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ 12 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా శాంక్షన్ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చిన తర్వాత అయ్యింది. అవడం వల్లనే ఆర్యూబీ కూడా కంప్లీట్ అయింది, ఉత్తమ్ నగర్ ఆర్యూబీ కూడా. దాదాపుగా ఉత్తమ్ నగర్ కాలనీలో ఒక 8 రోడ్లు వాన వస్తే పూర్తిగా మునిగిపోతున్నాయి. అట్లాంటి రోడ్లను కూడా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, బాక్స్ డ్రైనేజీలు తయారు చేసి వేయించి ఈరోజు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చేసి పెట్టారు. ఇవి ఆయన చేసిన కార్యక్రమాలు తప్పించి ఇప్పుడున్న ఈ కార్పొరేటర్ కానీ ఈ ఎమ్మెల్యే అయితే మెమరాండం ఎమ్మెల్యే ఏదన్నా మెమరాండం ఇచ్చి పక్క జరిగిపోవటం, మా దగ్గర ఏముందని మాట్లాడడం. చేతగాని ఎమ్మెల్యే, చేతగాని కార్పొరేటర్ మూలంగా గౌతమ్ నగర్లో దోమలు రాజ్యం వెళ్తున్నాయి, గౌతమ్ నగర్లో చెత్త రాజ్యం వెళ్తుంది. ఎక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. కనీసం దోమల మందు ఒక 2 రోజులకు ఒకసారి అన్నా సరే ప్రతి కాలనీలో తిరుగుతుండే మైనంపల్లి హనుమంతరావు గారు. ఇప్పుడు ఒక పూట కూడా అది వచ్చి ఎక్కడ చౌరస్తాలలో కూడా ఆగకుండా పైన బండి పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరిది ఎక్కడ కూడా దోమలకు సంబంధించిన మందు క్లియర్గా సప్లై అవ్వట్లేదు. దోమల మందు లేదు దాంట్లో. కిరసనాయలు వేసి కిరసనాయలు వాసన జనాలందరికీ వాసన చూపించిపోతున్నారు. ఏ పని చేయలేని చెత్త కార్పొరేటర్, చెత్త ఎమ్మెల్యే మూలంగా మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని కనీసం అడగడానికి ఎమ్మెల్యే దొరకడు, కార్పొరేటర్ కనపడ్డు. ఇప్పుడు కార్పొరేటర్ కొత్తగా అదొక విచిత్రమైన ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే, మేమే పనులు చేసాం, నువ్వు చేసింటే మరి ఈ సంవత్సరంన్నర నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏం చేయవు. రోడ్లు సాయిబాబు గుడి వెనకాల రోడ్డు తవ్వి వదిలేశారు, ఇప్పటివరకు దిక్కు దివడం లేదు. కనీసం దాన్ని ఆ రోడ్డు వేయించే పరిస్థితి లేదు. మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన 170 కోట్ల రూపాయల పనులని వాళ్ళు ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం, ఓపెనింగ్ చేయాలి తప్పించి వాళ్ళు కొత్తగా ఒకటి తీసుకొచ్చింది లేదు, కొత్తగా చేసింది లేదు. అలాగే ఇందిరా నెహ్రూ నగర్లో మా సభ్యులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ఇందిరా నెహ్రూ నగర్ నుంచి చెప్తారు. వాళ్ళు అక్కడ పెద్ద రోడ్డు రావడం కానీ, 40 సంవత్సరాల నుంచి రాని నీళ్లు రావడం కానీ, ఇవన్నీ కూడా కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు సొంతగా కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడం వలన ఈరోజు కాలనీలన్నీ ఒక విధంగా ప్రశాంతంగా ఉన్నాయి. అవి కానీ లేకపోతే, సీసీ రోడ్లు లేకపోతే, ఆయన వేయించిన సీసీ రోడ్లు లేకపోతే ఈరోజు వానలు వస్తే ఎంతమంది జనాలు, మెయిన్ రోడ్డు మీకు ఐడియా ఉంటుంది, ఆల్రెడీ మీడియా మిత్రులు కూడా తెలుసు, మెయిన్ రోడ్డు మొత్తం గుంతలమయం ఉండేది. ఉత్తమ్ నగర్ నుంచి జ్యోతినగర్ దాకా గుంతలమయం. నీళ్లు ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ పడిపోతుందో తెలియదు. ఉత్తమ్ నగర్ దగ్గర అయితే ఒక బస్సు ఇరుక్కుపోయింది, 2 కార్లు కొట్టుకుపోయినాయి వాన వచ్చినప్పుడు, 2 వీలర్ కొట్టుకుపోయింది. ఇవన్నీ హిస్టరీ. మైనంపల్లి హనుమంతరావు గారు రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి. ఈ రోజు వీళ్ళంతా మేమేదో చేసామని జబ్బులు తెచ్చుకున్నారు. వాళ్ళు ₹1 పని చేయలే, ఎవరి వల్ల కాలేదు. 1700 కోట్ల రూపాయలు మల్కాజ్గిరికి తీసుకొచ్చింది మైనంపల్లి హనుమంతరావు గారే. ఆ తర్వాత వీళ్ళు ₹1 తీసుకొచ్చింది లేదు. ఈ కార్పొరేటర్లు ఇవాళ ప్రతి కాలనీలోకి పోయి మేము మళ్ళా వస్తాం, మేము మళ్ళా చేస్తాం, వాళ్ళ వల్ల కాదు, దొంగలు, వాళ్ళని రానియొద్దు, ఏ కాలనీలో కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. నేను క్లియర్గా చెప్తున్నా, కార్పొరేటర్లకి సవాల్ చేస్తున్నా, మీ కెపాసిటీ తోటి మీరు ఎంత పట్టుకొచ్చారు ఈ సంవత్సరంలో మీరు చెప్పండి, మేము రెడీగా ఉన్నాం డిస్కషన్కి, ఓపెన్ డిస్కషన్ రెడీగా ఉన్నాం. నీ కెపాసిటీ ఏంటో చూపించు. నువ్వు కార్పొరేటర్గా నువ్వు ఈ సంవత్సరంలో ఏం చేసావు, మీ ఎమ్మెల్యే ఏం చేశాడు, మెమరాండం ఇచ్చి కూర్చోవడం తప్పించి మీరు ఏం చేయలే. మీ వల్ల కాదు, మీకు చేత కాకుండా మీరు రోడ్ల మీద తిరిగారానికి ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకురాకుండా మిమ్మల్ని తిరగనీయం, మేము ముట్టడి చేస్తాం, దాడి చేస్తాం అవసరం అయితే. మైనంపల్లి హనుమంతరావు గారు ఈ సంవత్సరంన్నర పాటు మమ్మల్ని ఎవరిని మాట్లాడనీలే, వాళ్ళు ఏదో చేస్తారని. మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు ఏమీ చేయలేరు, మీ వల్ల కాదు. మీరు మైనంపల్లి హనుమంతరావు గారి పేరు మీద గెలిచారు, మీ వల్ల కాదు. మళ్ళీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడతారని గ్యారంటీ లేదు. బీఆర్ఎస్ బీజేపీలో కలిపే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రతి దగ్గర ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఆఖరికి బీఆర్ఎస్ నిలబడే కెపాసిటీ లేదు, క్యాండిడేట్ని పెట్టలేదు. మీరు ఏం చేతగాని వాళ్ళు మైనంపల్లి హనుమంతరావు గారి గురించి మాట్లాడే కెపాసిటీ మీకు లేదు. మీకు సవాల్ చేస్తున్నా కొడకలారా, మీతో అయితే కనుక ఈ సంవత్సరంలో మీరు ఏం తీసుకొచ్చారు, తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. మీకు చేత కాదు, మీకు చెప్తున్నా, మీరు మళ్ళా కానీ గౌతమ్ నగర్ ఏరియాలో కానీ ఈ ఏరియాలో మీరు ఎక్కడన్నా తిరిగితే మిమ్మల్ని తిరగనేమో, ముట్టడి చేస్తాం, దాడి చేస్తాం, ఫిజికల్గా కూడా దాడి చేస్తాం. అంత కోపం ఉంది జనాలలో. మీరు కావాలంటే మీడియా మిత్రులు చెప్తున్నా, మీరు ఇప్పుడు వస్తే చూపిస్తా ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయింది. పార్క్ పరిస్థితి ఇప్పుడు మీరు వస్తే మీరు డైరెక్ట్గా లైవ్ తీసుకోవచ్చు. పార్క్లో కట్ చేసి చెత్త మొత్తం అక్కడే పడేశారు. పార్క్లో వాకింగ్ చేయడానికి లేదు, పొద్దున పూట వాకింగ్ చేయడానికి కనీసం 100-120 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు 5-6 కూడా రావట్లేదు, దోమలు కొడుతున్నాయి.
చెత్త అంతా అట్నే ఉంది. అక్కడ పార్కులో పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ జారిపోయి కింద పడి ఉన్నాయి. ఫోటోలన్నీ తీసే ఈరోజు నేను ఫ్రెష్గా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే 15 రోజుల నుంచి ఒక్కడు కూడా పట్టించుకోవట్లే. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. చెత్త మొత్తం అట్టనే ఉంది. ఆ చెత్తను అంటించడం వలన మళ్ళీ పొల్యూషన్ వస్తుంది. దయచేసి నేను కాలనీలో వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరు ఈ దొంగ కార్పొరేటర్ని దొంగ ఎమ్మెల్యేని రానివ్వకండి. వీళ్ళు మళ్ళీ వచ్చి మేమేదో పీకుతాం మేమేదో చేస్తామని చెప్తున్నారు. నమ్మొద్దు, వీళ్ళంతా దొంగలు. ఈ దొంగలను తరిమి కొట్టాలి. మళ్ళీ ఇంకోసారి మీరు కానీ మైనంపల్లి హనుమంతరావు గారి గురించి ఏమైనా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఫిజికల్గా దాడి చేస్తారే గుర్తుపెట్టుకోండి. మీరు రూపాయికి కూడా పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి హనుమంత్ అన్న కార్పొరేటర్లు చేశాడు. హనుమంత్ అన్న మూలంగా మేము అందరం పనిచేసి గెలిపించాం, భుజాల మీద మోసి గెలిపించి మీరు హనుమంత్ అన్న ఇచ్చిన అండదండలతోటి అందరిని దోచుకు తిని మొత్తం డబ్బులు సంపాదించుకొని ఈరోజు హనుమంత్ అన్న గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు అరే మీకు చెప్తున్నారా, మీకు ఇన్ని సంవత్సరాల పాటు మీకు టైం ఇచ్చాం, మీ వల్ల ఏమీ కాదు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంకోసారి మీరు ఎక్కడన్నా కాలనీలలో మీటింగ్లు పెడితే ఖచ్చితంగా ఫిజికల్ దాడి చేసి మిమ్మల్ని ఎమ్మడిపడి తరిపిస్తాం.